ఊరికి సేవ చేసే కార్యక్రమాలన్నీ మా మనక్కి చూసుకుంటది. ఊళ్ళో పత్యాపారాలన్నీ మనం చూసుకుంటాం. పత్యాపారమా అన్నా? ఏమైనా కాటన్ మిల్ గాని పెడుతున్నావా అన్నా? పత్యాపారం అంటే ఊళ్ళో మనం రౌడీస్ అని తెలియడానికి మామూలు మానవంగాల ఊళ్ళో ఏ ఎదవ పనులు చెయ్యాలా అని థింకింగ్ చేస్తున్నాం. ఎంతలో నువ్వు కనిపించావు. మరి అదిగో నన్ను వదిలే. ఆ రోజు ఆడెవడో వచ్చి హీరోలా కాపాడేసాడు. ఇప్పుడు ఎవడొస్తాడు? అన్నయ్య అన్నా అది యారు? டேய், நாளைக்கு காலையில 8 மணிக்கு ஹைடெக் சிட்டிలో ஃபங்க்ஷன் இருக்குடா. అందాల స్పెషల్ ఖుష్బూ ఇడ్లీ అడిగి ఉండారో, అది రెడీ చేసుకో. కాళైలో నా మందే సాంబార్ చట్నీ నేను చేస్తును, పురియుదా? డే 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 తన్ని అడిచిది పోదుం, శీఘ్రమా తోంగో. அடட முருகா, இந்த நேரத்துல யாரப்பா? అడ మురుగా, ఏమా నేరుగా వీటికే వచ్చి పూడ్చినావు? మీరు మా అన్నయ్యే, ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు? మురుగా మురుగా, ఏమా సొన్న పురియాదా? నాను నీకు అన్న ఎప్పుడే అవుతాను? నా ఫ్యామిలీ వాడు అంతా మద్రాసులోదా ఉండారో. లేదు, నువ్వు మా అన్నయ్యవే. చూడుమా, నాకు నిండా పని ఉండాది, మర్యాదయా వెళ్ళిపోమ్మా. అక్కడ అమ్మ హాస్పిటల్లో ఉంది. మీ అమ్మవాడు హాస్పిటల్లో ఉండినా నానేమి సేతును? డాక్టర్ దా చెయ్యాలి. డాక్టర్స్ ఏం చేయలేని పరిస్థితిలో ఉందమ్మా. అందుకు నానేమి సేతును? సొన్నా పురియాదా? నాళి కాళేలో క్యాటరింగ్ ఉండాదే. ప్లీజ్ అలా అనకండి. నాన్ నీకు అన్న కాదని చెప్పినా పురియాదా? పోయిడుమా. సరే, మీరు మా అన్న కాదు, కానీ మీరు వస్తే మా అమ్మ బ్రతుకుతుంది. నాను వచ్చిన మీ అమ్మ ఎప్పుడు బతుకును? మందులిచ్చిన బతుకును. పోమ్మా పో, ఎన్న టైం వేస్ట్ పన్నాదు పో. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి. నీకు హెల్ప్ చేసి తప్పు పన్నా మాదిరి ఉండాదే. నాను కాళేలో లేవాలా, సాపాటు రెడీ చేయాలా? అడా నువ్వు పోమ్మా పో పో పో. అది కాదు, అది కాదు, నువ్వు పో అమ్మా. ఒక్క నిమిషం. అడ్డటా, ఇంత మాదిరి గోల చేస్తూ ఉండావే. ఏమండి, రౌడీలు మళ్ళీ వచ్చేసారు, తలుపు తీయండి. అదిగో రౌడీలు నా కోసం వెతుకుతున్నారు. కనీసం నన్ను మా ఊరు వరకైనా వదిలిపెట్టండి. మీ ఊరా? ఏ ఊరు? పర్వతాపురం. ఎనకు కాళేలో వేళ ఉండాదే. నాన్ మీ ఊరికి ఎప్పుడు వస్తును? మీ చెల్లెలే ఇలాంటి స్థితిలో ఉంటే వదిలేస్తారా? నా జీవితం ఏమైపోయినా పర్వాలేదని మీ పని మీరు చూసుకుంటారా? సరి సరి, తంగచ్చి అని సెంటిమెంట్తో టచ్ చేస్తేవి. మురుగా, నీ ఎంగే మురుగా, మీ ఊర్లో విట్టిన పోదుమా? చాలు. సరి వరే.
దారిలో మెడిసిన్స్ తీసుకోవాలి. అట్నే వాంగడం. నిన్ను విడిసి నేను శీఘ్రమే రావాలా? వా. సరే, ನಾನು పోదునా? నేను ఇంతగా చెప్పినా నా బాధ మీకు అర్థం కాలేదా? ఏమిదా అర్థం కావాలా? అదిదా ఎన్నాల ముడియాదు. నాను మిమ్మల్ని చూస్తేనే అన్నా నా వ్యాపారం యారు చూస్తురు? సరే, మీరేమి చూడొద్దు. అక్కడ బిడ్డ కోసం అల్లాడిపోతున్న ఒక తల్లిని చూడండి. ఒక్కసారి మా అమ్మని చూసి ఆ తర్వాత మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. నేను అడుగుతుంది ఒక ప్రాణాన్ని నిలబెట్టమని, మా అమ్మని బ్రతికించమని. అమ్మ ఎవరికైనా అమ్మే. మా అమ్మలో మీ అమ్మని చూడగలిగితే నా మాట మీరు కాదనరు. వచ్చి ఒక్కసారి చూడండి. ఆ తర్వాత మీరేం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. నా బిడ్డను నేను చూడాలి. వాడెక్కడున్నాడమ్మా? అన్నయ్య ఎక్కడున్నాడు? అమ్మా, హరి ఎక్కడున్నాడమ్మా? హరి చూడాలమ్మా. సుభద్ర, ఆ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పమ్మా. అర్చన, నువ్వన్నా చెప్పమ్మా, అన్నయ్య ఎక్కడున్నాడు? చెప్పమ్మా, నువ్వన్నా చెప్పవే. ఎవరు మాట్లాడరేంటే? హరి ఏడమ్మా? నా బిడ్డ ఏడమ్మా? అమ్మా, నా మాట వినమ్మా. అలా అరవకూడదమ్మా. అన్నయ్య వచ్చేస్తాడు. ఏడే? వెళ్ళి తీసుకురా. ఈ అమ్మ ఇంతగా అల్లాడిపోతుంటే ఇంకా రాకుండా ఎక్కడున్నాడు? నేను నా బిడ్డ చూడాలి. నా బిడ్డ చూడాలమ్మా. వచ్చేస్తాడమ్మా. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను ఇంతగా అల్లాడుతున్నా వాడు ఇంకా రాలేదంటే అంటే ఏమైంది నా బిడ్డకి? ఏమైంది? ఏమైంది నా బిడ్డకి? చెప్పమ్మా, చెప్పు. అరే అమ్మా, వాణ్ణి చూడకుండా నేను బతకలేనమ్మా. చచ్చిపోతాడు, చచ్చిపోతాడు. ఏంటమ్మా మాటలు? అన్నయ్య వచ్చేస్తాడు కదా. ప్లీజ్ అమ్మా, ఏడవద్దు. లేదు, నాకు నా బిడ్డ కావాలి. నేను
నా బిడ్డను చూడాలి, లేదంటే నా శవాన్ని చూస్తారు మీరు. బాబు హరి, ఎక్కడున్నావురా? ఏమైపోయావురా? ఈ అమ్మ మీద నీకెందుకురా అంత కోపం? ఒక్కసారి చిక్కాన్ని పెంచరా బాబు, ఏమైపోయావురా? హరి, నాన్న హరి ఏమైపోయాడు నా బిడ్డ? హరి, అమ్మా ఊరుకోమ్మా. నా హరిని ఒక్కసారి రమ్మని చెప్పండి అమ్మా. అమ్మ కోసమైనా రమ్మని చెప్పండి. ప్లీజ్ ఊరుకోమ్మా. నాన్న హరి, హరి వాణ్ణి రమ్మని చెప్పండి అమ్మా. పడుకో, నువ్వు కాసేపు పడుకోమ్మా. పడుకో. హరి, హరి బాబు, హరి, హరి బాబు, హరి, హరి బాబు. హరి, బాబు హరి, ఎక్కడున్నావురా? ఏమైపోయావురా? ఈ అమ్మ మీద నీకెందుకురా అంత కోపం? ఒక్కసారి చిక్కాన్ని పెంచరా. లేదు, నాకు నా బిడ్డ కావాలి. నేను నా బిడ్డ చూడాలి, లేదంటే నా శవాన్ని చూస్తారు మీరు. నేను అంతగా మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడానో మీకు అర్థమైందా? మా అన్నయ్య లేడని తెలిసిన మరుక్షణం మా అమ్మ కూడా మాకుండదు. లేని మా అన్నయ్యని మేమెలా తీసుకురాగలం? ఆ నిజం చెప్పలేక ఎన్ని రోజులని మా అమ్మని అలా మత్తులో ఉంచగలం? ఏమీ కానీ నన్ను కాపాడారు. నా కోసం ఇంత దూరం వచ్చారు. ఇంత సహాయం చేసిన మిమ్మల్ని నేను అడుగుతున్న మరో సహాయం, మా అమ్మ ప్రాణం కాపాడమని. ఒక్క 4 రోజులు మా అన్నయ్యగా మా అమ్మ ముందు నిలబడండి చాలు. మా అమ్మ ప్రాణం నిలబడుతుంది. క్యాటరింగ్ అంటే 10 మందికి అన్నం పెట్టడం. అన్నం పెట్టే ఈ చేతులతో మా అమ్మకి ప్రాణ భిక్ష పెట్టండి.
కాకుండా కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. என்னம்மா இப்படி பண்ற? என் முன்னால ஒரு உயிர் போதுமன்னா தள்ளி போகிறதுக்க நான் ராட்சசன் இல்லேம்மா. పయ్యక్కాగే అంత అమ్మ అల్లాడి పూడుస్తా ఉంటే ఆ అమ్మ బతకాలా? సాపాట్కాగా అందరూ ఏదో ఒక వేషం వేస్తుదా ఉందరు. ఊరు అమ్మ ఉయిర్కాగే నాను మీ అన్న మాదిరి వేషం వేసిన తప్పేమి వేస్తును. అది దానే మురుగా. నీ అన్న మాదిరి యాక్ట్ చేసి అంద అమ్మను ఇల్లే మా అమ్మను నా అందా బతికిస్తును. మా అమ్మని బ్రతికించడం కోసం మా అన్నయ్య మీ రూపంలో వచ్చాడు. మీరు ఈ జన్మకి తీర్చుకోలేను. అంద నల్ల తాయనే నాకు అమ్మను చేస్తుండావు. నాందా నీకు రుణపడి ఉందును. అమ్మ బిడ్డకు ప్రాణం పోసును. అమ్మకు ప్రాణం పోసే అదృష్టమో ఏ బిడ్డకు దావచ్చునో నాకు వచ్చుండాదే. ఇన్నుమే నాందా హరి. మీరే మా అన్నయ్యని నమ్మాలంటే ముందు వేషం భాష మార్చాలి. ఎప్పుడి? నేను చెప్తాను. ఆ అమ్మా వెళ్ళొస్తానమ్మా. బాబు హరి, అమ్మా, బాబు హరి, ఏంటమ్మా, ఏమైంది? అడుగడుగున నా బిడ్డే కనిపిస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ అమ్మను వదిలేసి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. నువ్విలా అన్నయ్య గురించి ఆలోచిస్తే ఎలాగమ్మా? నా బిడ్డ గురించి నేను ఆలోచించక ఎవరు ఆలోచిస్తారే? ఎప్పుడూ ఇల్లు వదిలి బయట ఉండేవాడు కాదు. అలాంటిది ఇన్ని రోజులు రాకుండా, కనీసం ఫోన్ కూడా చేయకుండా ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదు. వచ్చేస్తాళ్లేమ్మా, ముందు లోపలికి పద పద.
ఏంటిది? ఏం చేస్తున్నావు? చనిపోయిన వాళ్ళకి పెట్టినట్టు నా బిడ్డ ఫోటోకి దండ వేసి దీపం పెడతావా? నువ్వలా అరవకూడదమ్మా, ఊరుకోమ్మా. అరవకుండా ఎలా ఉండమంటా? చూడేం చేస్తుందో. బ్రతికుండగానే నా బిడ్డకి దీపం పెడుతోంది. చూడ్రా, 4 రోజులు నువ్వు కనిపించలేదంటే నీకు దండ వేసేస్తున్నారు. శిరీష, మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ఊరుకోను. నా బిడ్డ వస్తాడు, వాడికేమీ కాదు. నా మాట వినమ్మా, అన్నయ్యకేం కాదు. నువ్వురా, చెప్తాను. రామ్మా, రా. కూర్చోమ్మా. నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా.